కాలంగా పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ తెలిపారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి పదిలమైంది. నెలాఖరు నాటికి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ దక్కకపోయి ఉంటే మంత్రి పదవికి గండం వచ్చేది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో మంత్రి పదవి పదిలమైంది. ఇక కోదండరాం ఎమ్మెల్సీ పదవికి సైతం గవర్నర్ గ్రీన్ సిగ్నల్ తెలిపారు. ఇటీవలే గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మొత్తానికి ఎమ్మెల్సీల విషయంలో ఒక సస్పెన్స్ తొలగిపోయింది అనుకోవాలా? ఖచ్చితంగా మనం ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ కోటాలో ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదం తెలిపి ఏదైతే కోదండరాం అలాగే ఏదైతే మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లను కూడా సిఫార్సు చేసింది. సో ఈ నెల 30వ తేదీ వరకు ఏదైతే వారికి సంబంధించినటువంటి 6 నెలల గడువు ఏదైతే ఉందో అది ముగిసిపోతుంది. అలాగే మొహమ్మద్ అజారుద్దీన్ కూడా ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 30 వరకు కనుక ఒకవేళ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఆమోదింప చేయకపోతే మొహమ్మద్ అజారుద్దీన్ ఏదైతే తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో సమయం దగ్గర పడినటువంటి సమయంలో ఈ మధ్య ప్రభుత్వం నుంచి ఏదైతే అటు సీఎస్ కావచ్చు, పలువురు మంత్రులు కావచ్చు, అలాగే ఏదైతే లీగల్ సంబంధించిన వారు గవర్నర్ కలిసి కూడా ఆమోదింప చేయాలని చెప్పి సుమారు 3-4 సార్లు కలిశారు. అలాగే ఇటీవలే పోయిన ఏదైతే ఆదివారం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఏదైతే టెక్నికల్ గా కూడా ఇది ఆమోదింప చేయడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే అజారుద్దీన్ కోదండరాం సంబంధించినటువంటి గవర్నర్ కూడా ఎమ్మెల్సీని ఆమోదించాలని చెప్పి కూడా ఏదైతే విజ్ఞప్తి చేసి వచ్చారు. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే గవర్నర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా కూడా ఏదైతే కోదండరాం అలాగే మొహమ్మద్ అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఆమోదం తెలిపినట్టు కూడా ఏదైతే వార్తలు రాలేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక టెన్షన్ ఏదైతే మైనార్టీ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కి ఏదైతే మంత్రి పదవి ఇచ్చారో అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చారు. సో ఒకవేళ అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తిరస్కరణ అయితే మాత్రం కేవలం రాజకీయంగా మైనార్టీ ఓట్లు ఉపయోగించుకోవడానికి మాత్రమే అజారుద్దీన్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చింది తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని చెప్పి మైనార్టీలో ఒక వ్యతిరేకత పోయేది, ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అయ్యేది. సో ప్రస్తుతం ఏదైతే ఆ భయం నుంచి అయితే లేకపోతే అలాంటి సమస్యల నుంచి అయితే ప్రభుత్వం బయటపడిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఆమోద ముద్ర అయితే అఫీషియల్ గానే వచ్చింది. అంటే అజీమ్, ఎమ్మెల్సీ పదవుల ఆమోదం పైన చర్చించారంటున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరగబోతోంది అంటే సీఎం ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? ప్రస్తుతం సీఎం అయితే ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారో ఏదైతే శంషాబాద్ లో ఒక కార్యక్రమానికి ఏదైతే హాజరవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొహమ్మద్ అజారుద్దీన్ సంబంధించిన అంశంపైనే ఏదైతే ఢిల్లీలో కూడా చర్చ జరిగింది. ఒకవేళ మొహమ్మద్ అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కనుక గవర్నర్ కోటాలో ఈ నెల 30 వరకు ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక చర్చ జరిగింది. దీంట్లో 2-3 ఆప్షన్స్ ని ఏదైతే అటు హైకమాండ్ కి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు, పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే వివరించారు. ఒకటి, ఎవరితోనైనా సరే రాజీనామా చేయించి మొహమ్మద్ అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ ఇప్పివ్వడం, లేదా 2 ఏదైతే కవిత రాజీనామా చేసినటువంటి లోకల్ బాడీ దగ్గర నుంచి నిజామాబాద్ నుంచి ఏదైతే ఎన్నికలు నిర్వహించి అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేయాలి. సో దీనికంటే ముందు ఈ సమయంలోపు మరొకసారి అజారుద్దీన్ ఈ నెల 30 వరకు ఎమ్మెల్సీ రాని పక్షాన ఏదైతే రాజీనామా చేసి మరొకసారి మంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేయించి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. అంటే ఇదంతా సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా ఆమోద ముద్ర వస్తుంది అని చెప్పి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉంది కదా, 30 లోపు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక ధీమాను వారు వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. సో ఒకవేళ కాని పక్షాన మనం చెప్పినటువంటి 3 ఆప్షన్స్ ని కూడా ప్రభుత్వం సెకండ్ ప్లాన్ గా కూడా పెట్టుకుంది. కానీ హైకమాండ్ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అదే ఒకవేళ కాని పక్షాన ఇలా చేయాల్సి వస్తుందని చెప్పి హైకమాండ్ కూడా, ఎందుకంటే అజారుద్దీన్ ఇండియన్ క్యాప్టెన్ గా చేశారు, సో ఎంపీగా చేశారు, హైకమాండ్ చాలా దగ్గర వ్యక్తి, ఏమవుతుందని చెప్పి హైకమాండ్ కూడా ఆరాధిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ వ్యూహాత్మకంగా ప్రభుత్వం అయితే 2 ప్లాన్లను వేసుకుని ముందుకు వెళ్ళింది. సో వారు అనుకున్నట్టే వారు ధీమా వ్యక్తం చేసినట్టు, ఆశాభావం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం అనుకున్నట్టే గవర్నర్ కోటాలోనే గవర్నర్ నుంచి ఆమోదం ముద్ర అయితే లభించింది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అజారుద్దీన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ కేబినెట్ తీర్మానం మేరకు అజారుద్దీన్ తో పాటుగా కోదండరాం ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపారు. గతేడాది ఆగస్టు 30న ఈ ఇద్దరి నియామకంపై కేబినెట్ తీర్మానం చేసి పంపింది. అయితే కోర్టులో కేసుల కారణంగా నిర్ణయం పెండింగ్ లో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హడావిడిగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రి పదవి చేపట్టి 6 నెలలు ముగుస్తుంది.